జెనీలియా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని మర్చిపోలేని పేర్లలో ఖచ్చితంగా జెనీలియా పేరు కూడా ఉంటుంది. తను చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రతి ఒక్క సినిమాలో కూడా తన పాత్ర అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మైండ్‌లో ఉండిపోయే విధంగా అలాంటి క్యారెక్టర్‌లే తను చేసింది. స్టిల్ ఇప్పటికి కూడా జెనీలియా అంటే తను చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్‌లు అన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా 'బొమ్మరిల్లు' సినిమా. తన రియల్ పేరు జెనీలియా అయినప్పటికీ కూడా ఈ పేరుని పక్కన పెట్టేసి హాసిని అని స్టిల్ ఇప్పటికి చాలా మంది కూడా గుర్తుపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సినిమాలో ఆ పాత్ర అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనమాట. అండ్ ఇప్పుడు మాత్రం జూనియర్ సినిమాతోని మనందరి ముందు కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా జెనీలియా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని చూసి చాలా బాగా ఆదరిస్తారనే ఒక నమ్మకంతోని మాత్రం జెనీలియా గారు ఉన్నారు. అంటే తను రీఎంట్రీ ఇప్పుడు ఇస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ 3 ఏళ్ల క్రితమే రీఎంట్రీ తను ఇచ్చిందనే విషయాన్ని కూడా జెనీలియా గారు చెప్పారు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో. ఎందుకంటే 'మజిలీ' సినిమాని మరాఠీలో చాలా బాగా అద్భుతంగా ఆడింది. సో అక్కడ సమంత పాత్రని నేను ఈ సినిమాలో పోషించాను. సో అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడే నా రీఎంట్రీ ఆల్రెడీ అయిపోయింది అనే విధంగా కూడా తను చెప్పింది. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తన లైఫ్‌లో తను చేసిన సినిమాలను చూసుకొని బాధపడే నిర్ణయాలు ఎప్పుడు కూడా తను తీసుకోలేదు. ఎందుకంటే ఏదో కంగారు పడిపోయి ఏదో బోలెడన్ని సినిమాలు చేయాలి, అన్ని సినిమాలు చేయాలి, ఇన్ని సినిమాలు చేయాలని అన్నిటికీ సైన్ చేసేసి ఇంకా క్లమ్జీగా డేట్స్ ఇదంతా కూడా నేను ఎప్పుడూ చేసుకోలేదు. ఎందుకంటే నాకు మనసుకు నచ్చినటువంటి పాత్రలు మాత్రమే నేను ఎన్నుకున్నాను. ఆ మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేశాను. అందుకోసమని ఆ పాత్రలన్నీ కూడా మీ మదిలో ఇప్పటికి కూడా మెదులుతున్నాయి. సో అందుకోసమని నాకు ఎప్పుడు కూడా అత్యాస లేదు. ఏదో ఎక్కువ సినిమాలు చేసేయాలి, ఒకటేసారి 2 సినిమాలు చేసినా అట్లా లేదు. ఒక్క సినిమా చేసినా కూడా అది ఇంపాక్ట్ ఉండాలి. ఒక్క సినిమా చేసినా కూడా మనస్ఫూర్తిగా మన ఇష్టంతో చేయాలి. అలాంటి సినిమాలు మాత్రమే నేను చేస్తాను. అలాంటిదే ఇప్పుడు రాబోతున్నటువంటి జూనియర్ సినిమా అని కూడా తను చెప్పింది. ఇంకా ఏదేమైనప్పటికీ తన కెరీర్‌లో ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క స్టార్ హీరోతోని కూడా చాలా సినిమాలు చేసింది. సో మరి అన్ని సినిమాల్లో కూడా తన పాత్ర అనేది చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా 'బొమ్మరిల్లు' సినిమాలో మరి ఆ తర్వాత హాసిని అంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండలేరు. మరి ఇప్పటికి ఆ సినిమాలో కావచ్చు, ఇంకొక సినిమాలో కావచ్చు, కోట శ్రీనివాసరావు గారితో తనకున్నటువంటి సంబంధాన్ని కూడా అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక డాటర్ అండ్ ఫాదర్ మధ్య ఇలాంటి మంచి సంబంధం ఉంటుంది. దాన్ని కూడా తను చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వాళ్ళు పోషించారు కాబట్టి కోట గారి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్రకి జీవం పోసి అరే ఈ పాత్ర అది పాత్ర కాదు ఆయనే చేశాడేమో, ఆ వ్యక్తి ఆయనేనేమో అనే విధంగా ఆయన నటిస్తూ ఉంటారు. మరి ఆయన డాటర్ అండ్ సన్ వీళ్ళిద్దరు అంటే ఆయన రీసెంట్‌గానే చనిపోయారు కాబట్టి ఆయన గురించి కూడా మాట్లాడుకున్నారు. అండ్ తను అప్పట్లో చేసిన ప్రతి ఒక్క హీరో కూడా ఇప్పుడు చాలా పెద్ద స్టార్లు అయ్యారు. వరల్డ్ వైడ్‌గా కూడా మంచి క్రేజ్ ఉన్నటువంటి స్టార్లు అయ్యారు. సో వాళ్ళందరినీ కూడా చూస్తున్నప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అరే ఇలాంటి వాళ్ళతోన నేను కూడా సినిమాలు చేసింది. సో మరి ఇంత మంచి అద్భుతమైనటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరితోనూ కూడా నేను సినిమాలు చేశానని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే అనే విధంగా కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తను ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. సో మొత్తానికి ఇప్పుడు రాబోయే జూనియర్ సినిమా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుందని నమ్మకంతో అయితే ఉన్నారు. మరి జెనీలియా గారి పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ 13 ఇయర్స్ తర్వాత అయితే మరి ఈ సినిమాలో ఉండబోతుంది. ఏ విధంగా చూస్తామని కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి తనకి 2 పిల్లలు ఉన్నారు. ప్రజెంట్ అయితే అంటే ఇన్ని రోజుల పాటు ఒక 13 సంవత్సరాలు కూడా నేను రెస్ట్ తీసుకున్నాను. నా పిల్లలతోని నా ఫ్యామిలీతోని ఫుల్‌గా గడిపేశాను. ప్రజెంట్ అయితే నా పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు కాబట్టి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాను. ఇక మీదట కూడా నాకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటాను. మీకు ఎలాంటి సినిమాలు మీరు కోరుకుంటున్నారో నా సైడ్ నుంచి అంతగా నేను ట్రై చేస్తాననే విధంగా కూడా జెనీలియా గారు చెప్పారు.